ఈరోజైతే మీకు నిమ్మకాయ పులిహోర రెసిపీ చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు: బొడ్డపప్పులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పసుపు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలకైతే వెనక తొడిమలు తీసేసుకోండి, లేకుంటే పేలుతాయి. ఇంకా కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు నేనైతే 2 తీసుకున్నాను. 2 నిమ్మకాయల రసం అయితే సరిపోతుందండి. విత్తనాలు లేకుండా తీసేసుకోండి. కావాల్సిన పదార్థాలు: అన్నము వండి పెట్టుకున్నాను ముందరనే. ఇప్పుడైతే స్టవ్ పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బొడ్డపప్పులు వేసి, బొడ్డపప్పులను వేయించిన తర్వాత అందులోనే జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి వేయించాలండి. అవి వేగిన తర్వాత అందులో ముందుగా నేను చూపించినట్టు వెనక తీసుకున్న పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 2 కొద్దిగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆన్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడైతే నిమ్మకాయ విత్తనాలు లేకుండా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా నూనె పైకి వచ్చే వరకు కలుపుకొని అందులోనే అన్నంని వేసి కలుపుకోండి. చూడండి, అలా నూనె కొద్దిగా తక్కువ వేసుకోండి. ఆ నిమ్మకాయ పులిహోరలో ఆయిల్ ఎక్కువ అయితే సరిపోదు, బాగుండదు. అందులో టేస్టు ఎక్కువ చేతికి అంటుకుంటుంది. పల్లీలు వెనక వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే మెత్తబడితే తినేటప్పుడు బాగుండదు. చూడండి, ఇలా సర్వ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే.